ఓకే స్టార్ట్. ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ ఆపోజిట్ మా కిచెన్. అదేంటో మీరు ముందు ముందు చూస్తారు, చూడండి. చాలా బాగుంటుంది. ఇంత ఫేమస్ ఎందుకైందో మా చెఫ్ చెప్తారు, చూడండి. చూసి ఆ వంటకం కూడా మీరు నేర్చుకోండి కింద. ఓకే, మీకు అది ఎలా జరిగింది, ఎలా చేసాం వంట అనేది డిస్క్రిప్షన్ పెడతాం. చూసి మాత్రం అది చేయకండి, ఎందుకంటే రాదు. చూడండి, ఇవాళ సండే మూమెంట్ ఎలా చూద్దాం నేను లోపలికి. ఇవాళ సండే మూమెంట్ ఎలా ఉందంటే చూపించమా. లోకేష్, నువ్వు కటింగ్ ఆపొద్దు. ఓకే బాను, లేట్ అయినా పర్లేదు, ఈరోజు హ్యాండిల్ అయిపోవాలి అంతే. దగ్గర చూపించు నా క్వాలిటీ చూపించాను అందరికీ. చూద్దు లెక్క ఒకసారి బాను. అందరూనే పామ్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ వాడతారు. మేము ఎప్పుడు పారాషూట్ ఆయిల్, గీజర్ తప్ప ఇంకేం వాడాం. అది మా ప్రత్యేకత. అందరూ అడుగుతారు, ఒక నిమిషం, అందరూ అడుగుతున్నారు అసలు మీ బిర్యానీ కింద టేస్ట్ ఎలా అవుతుంది, ఇంత టేస్ట్ ఎలా అవుతుందని. నేను చెప్తున్నాను దానికి ఆన్సర్ ఏంటంటే మా నమ్మకం, మా ధైర్యం. దాన్ని ఇంకో మూమెంట్ ఉంది, రండి సరైన మూమెంట్ చూద్దాం. ఇప్పుడు మా కిచెన్ వాటర్ పోయండి. దాన్ని మనం చికెన్ ఎప్పుడు ఎంత ఫ్రెష్గా యూజ్ చేద్దాం. దాచారు కెమెరా మ్యాన్ ఇలా పెట్టామా. అసలు ఈరోజు కెమెరా అయితే ఆపొద్దు, తెలియాలి అందరికి. ఇదిగో చికెన్ మ్యారినేట్ చేసి ఎప్పుడు పక్కన పెట్టుకుంటాం, ఎప్పుడు ఫ్రెష్. ఇదిగోండి, ఇది చికెన్ కర్రీకి, అది చికెన్ పకోడీకి. మూమెంట్ ఈరోజు ఎలా ఉంటుందంటే ఇంకా మీ ఊళ్ళో చేస్తాను. అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తాను. అందరూ ఇబ్బంది పెడుతుంటే రూమ్కి ఇక్కడ రావడానికి ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మీ అడ్రస్ పెడితే మేమే ఎలాంటి పార్సల్ మేము పంపించాం. ఓకే, ఇది అసలైన మూమెంట్. మేము రూమ్లోకి వచ్చి 4 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ఫేమస్ ఐటమ్ ఏముందంటే అదే చూంచే గీజ్ ఆయిల్ చికెన్. ఇప్పుడు మీకు ఎప్పుడు మా కిచెన్, మా స్టాఫ్ ఇవే చూపిస్తున్నాం కదా. ఈరోజు మెయిన్ ఆస్పెక్ట్ అంటే మాది ఎలా బాగుండాలి అని కోరుకునే వాళ్ళు మెయిన్ ఒకరు చూపిస్తాను మీకు. రండి, మా మెయిన్ ఆస్పెక్ట్ అండి. మా ఈ తెలంగాణ స్మాలెస్ట్ కిచెన్ మాదే. హీఈస్ ద ఫౌండర్. ఆ కంపెనీ కాబోయే CEO రావాడు. అండ్ ఇంకా చెప్పాలంటే మా దగ్గర చెప్పాలంటే చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడ అని. మీకు మళ్ళీ చెప్తున్నాను, అడ్రస్ ఎక్కడంటే అమీర్పేట ఎల్లారెడ్డి కూడా రాజేష్ అపార్ట్మెంట్స్ D6 బ్లాక్ అని. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే. మేమైతే రూమ్లో ఉండాం. మీకు మళ్ళీ చెప్తున్నాను, మేమైతే రూమ్లో ఉండాం. మీకు ఏదో చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కార్ పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. క్యాప్ ఎక్కడ బాగుంది కుళ్ళు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను అనేవాడిని అది కాదని, కానీ అది కాదని తెలిసినప్పుడు అది అవుననిపించింది. అప్పుడే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. కాదు అని నమ్మను, అవును అని చెప్పను. ఇదే లైఫ్. ఓకే సార్, మీరు అది కాదు అన్నారంటే అదే సార్. కాదు అదే కాదు, అది కాదా? అవును. అవునా? అది కాదా? అవును. అయితే అవును, కాదు, అది కాదు. ఎస్ సార్, మీరు ఎప్పుడు అదే సార్. మా మెయిన్ చెఫ్ కూరలు అద్భుతంగా వచ్చాయంటే దానికి కారణం వీడు, చెడగొట్టాడంటే దానికి కారణం వీడే. డెలివేషన్ అనుకుంటున్నాడు. టైం చూడండి, టైం చూస్తే ఇప్పుడు అంతది టైం చూడండి 8:26. కిచెన్లోకి రండి. 8కి మొదలెట్టాం, ఇంకా 8:30 అయినా సరే ఇంకా ఉల్లిపాయలు ఆగలేదంటే మేము ఎలా వండుతామో ఒకసారి అర్థం చేసుకోండి. క్వాలిటీ అనేది మా ఫస్ట్ ప్రియారిటీ. మేము వాష్రూమ్లో ఏ పడితే పెట్టాం. మా స్టాఫ్ ఎప్పుడు అడుగుతారు, అందరూ అడుగుతున్నారు, మీకు ఇంత రేటు, ఎంత క్రీజ్ ఎందుకు వచ్చింది, ఇలా అలా అని చెప్పి. మేము ఎప్పుడు ఒకటే నమ్మం, ఏది నమ్మకూడదు అదే నమ్ముతాం. అదే నమ్మకం మమ్మల్ని ఎలా గెలిపించింది, ఈ రోజు ఎలా నిలబెట్టింది. సార్ అదే నమ్మారంటే అది అదే కదా. అది కాదు, అది ఇది అది కాదు. కాకపోతే అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అదే ఇది. ఇప్పుడు మెయిన్ ఘట్టం ఇది మెయిన్ ఘట్టం అండి. ఓకే, నెక్స్ట్. ఓకే, రెడీ సార్. కమ్ లెట్స్ డూ. హైజీన్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఎప్పుడు
మనం చికెన్ని చేత్తో వేయకూడదు. సార్ ఏదో అన్నారు హైజీన్. హైజీనిక్ అంటే పరిశుభ్రత. ఓకే కానీ సార్ స్పూన్ కడగలేదు, అదే హైజీన్ అంటారా? ఓకే ఓకే క్యారియన్. చికెన్ ఎప్పుడు మనం చేత్తో వేస్తాం కానీ చికెన్ మనం చేత్తో మెయిన్ సార్ మా చెఫ్ క్యాప్ మర్చిపోయారు, సారీ. అది 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 మా చెఫ్ క్యాప్ పెట్టుకుంటే వంట సూపర్గా వచ్చినట్టు, ఇంకా చూసుకోవసం లేదు. అందుకని మనం ఎప్పుడు స్పూన్తో వేసుకోవాలి. అందరూ ఈ వాటర్ దాంట్లో వేస్తారు. మా తెలంగాణ స్మాలెస్ట్ కిచెన్లో ఏంటంటే మేము కూడా వేద్దాం. అందరూ మీరు ఇంత బాగా వండడానికి ఇంగ్రీడియంట్ ఏంటి, మీరు ఏం వాడతారు, ఎలా చేస్తారని చెప్పి అడుగుతున్నారు. అది నా నోటితో కన్నా మా చెఫ్ నోటితో వింటేనే బాగుంటుంది. చూడండి మా చెఫ్ చెప్తారు నెక్స్ట్. చెఫ్ గారు, అందరూ కామెంట్స్లో అడుగుతున్నారు మీరు ఇంత బాగా మీ ఫుడ్ ఇంత బాగా రావడానికి కారణం ఏంటి, దానికి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏమైనా ఉందా? మెయిన్ ఏంటంటే మనం ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడాం. మా కింద మెకానిక్ షాప్లో ఒక ఆయిల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. చెప్తున్నాం కదా, నేను డిసప్పాయింట్ చేయను. దాని దగ్గర చూపుతాను. చికెన్ వేసిన తర్వాత అందరూ ఇలా కలిపేస్తారు. అస్సలు అలా కలపకూడదండి. మనం ఎలా కలపాలంటే దాని రివర్స్లో మాకు ఇంత బాగా టేస్ట్ వస్తుంది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఏంటంటే మేము చికెన్ అంతా అయిపోయిన తర్వాత బయట పడేసి వేరే రెస్టారెంట్ తెచ్చుకొని మీకు పెడతాం. అది దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఎవ్రీ సీక్రెట్. థ్యాంక్ యూ. మా కిచెన్ అనేది ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి ఆపోజిట్, తెలంగాణ స్మాలెస్ట్ కిచెన్. వంట ఎలా ఉంటుందో మా ప్రేక్షకులు, మా సన్నిహితులు, మా మిత్రులు, మిత్ర బృందం మొత్తం అందరూ కలిపి ఎలా ఉందో లాస్ట్లో మీకు చెప్తారు. నేనే చెప్తాను పోనీ ఫస్ట్. ఓకే, ఎంతో ఫేమస్ అయిన మన మటన్ ఆయిల్ గీస్ ఫ్రై కుక్కర్లో పెట్టేసాం. ఇప్పుడు ససలేం చూపిస్తాను మీకు. ఒక్కసారి కెమెరా దగ్గర కెమెరా మొబైల్ దూరం బ్రో. సారీ. ఇప్పుడు ఎంతో ఫేమస్ అయిన మటన్ నల్లి వేపుడు అని చేద్దాం అనుకున్నాం, కానీ అది రైస్ నల్లి వేపుడు అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రైస్ నల్లి వేపుడు పిచ్చెక్కిపోతుంది. మ్యాడ్ అసలు చెప్తున్నాం కదా, ఏ మాత్రం డిసప్పాయింట్ చేయండి. ఓకే, మూమెంట్ అందరూ ఎప్పుడు అడిగేదే మూమెంట్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వచ్చే కెమెరామెన్ చూపించు. ఇదేంటో చెప్పు, ఐటమ్ ఏంటి చెప్పు. చికెన్ ఉమా నల్ల వేపుడు కాదు, ఇది రాజేష్ పామ్ ఆయిల్ చికెన్ వేపుడు. దీంతో ప్లస్ ఏంటంటే అందరు చికెన్ పకోడీలో పచ్చిమిర్చి కరివేపాకు వేస్తారు. మేము అలా కాదు, ముందు కరివేపాకు వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి వేస్తాం. ఇంజిన్ ఆయిల్ కూడా వేస్తారండి బయట టాక్. ఇంజిన్ ఆయిల్ మేము ఎప్పుడు పడితే అప్పుడు వాడాం. అది అస్సలు ఇదేదో రాంగ్ రూమర్లో ఉంది, అస్సలు కాదు. మేము ఓన్లీ గీజ్ ఆయిల్ మాత్రమే వాడతాం. ఓకే, మేము మళ్ళీ చెప్తున్నాం, డిసప్పాయింట్ చేసే ఛాన్సే లేదు. అంటే కింద పార్కింగ్ లో ఉన్న బండికి ఇంజిన్ ఆయిల్ మిస్ అయింది అన్నారు, అది ఖచ్చితంగా మా స్టెప్ అనే. ఓకే, చెప్తున్నాం కదా, ఎవ్రీ సండే లాగా ఈ సండే కూడా డిసప్పాయింట్ చేసేదే లేదు. స్పైసీ ఎదురుద్ది, మూమెంట్ కూడా అలాగే ఎదురుద్ది. రండి, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.